పీఠం కూటమిలోనే హాట్ సీట్గా మారింది. ఇప్పుడు జీవీఎంసీ ఎలక్షన్స్కు టైం దగ్గర పడుతూ ఉండగానే మేయర్ సీటుపై జనసేన టార్గెట్ ఫిక్స్ చేసింది. ఈసారి మేయర్ సీటు జనసేనకి ఇవ్వాలంటూ లోకల్ క్యాడర్ డిమాండ్ చేస్తుంది. కూటమి అభ్యర్థిగా జనసేన నుంచే మేయర్ ను బరిలో దించాలని ప్రెజర్ పెంచుతుంది. డైరెక్ట్ మేయర్ ఎన్నికలు కావడంతో ఆశావాహులు రెడీ అవుతున్నారు. డివిజన్ల వారీగా పార్టీ బలం ఎంత, గెలిచే అవకాశాలు ఎంత అనే లెక్కలు ఇప్పుడు మొదలయ్యాయి. గతంలో మేయర్ మార్పులో టీడీపీకి సపోర్ట్ చేశాం, ఇప్పుడు మా టర్న్ అంటూ జనసేన నేతలు క్లియర్ గా చెప్తున్నారు. అయితే మేయర్ పీఠం జనసేనకి దక్కుతుందా, కూటమి పెద్దల ఫైనల్ ఫార్ములా ఏంటి అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఎలక్షన్స్ కు ముందు విశాఖ మేయర్ సీటు కూటమిలో పవర్ గేమ్ గా కనిపిస్తోంది. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిజానికి ఉత్తరాంధ్ర అంటే టీడీపీకి కంచుకోట, కానీ ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం మాకు ఇవ్వండి అని జనసేన అడుగుతుంది. ఎటువంటి చర్చ జరుగుతోంది? సామరస్యంగా దీన్ని పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయా? పెద్ద కార్పొరేషన్ విశాఖ జీవీఎంసీ. అయితే ఈ జీవీఎంసీ మేయర్ పదవికి ఇప్పుడే అంటే నోటిఫికేషన్ రాకపోయినా కసరత్తు మొదలైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందడుగులో ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే ఇక్కడ ఇతర రాజకీయ పార్టీల మాట ఎలా ఉన్నా కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మాత్రం మేయర్ ఆ సీటు మాకే కావాలనే డిమాండ్ అయితే తెర మీదకి తెస్తున్నటువంటిది అయితే ఉంది, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి. ఎందుకంటే విశాఖ నగరంలో ఉన్నటువంటి జీవీఎంసీ పరిధిలో దాదాపుగా 3 ఎమ్మెల్యే సీట్లు అయితే అటు జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి. అటు అనకాపల్లి కానీ, పెందుర్తి, విశాఖ దక్షిణ సీటు, ఈ మొత్తం ఈ 3 పరిధిలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు అత్యంత బలమైనటువంటి, ముఖ్యంగా చూస్తే జనసేనకు కూడా కీలకమైనటువంటి ఆ డివిజన్లు ఉన్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో అంటే సంవత్సరం క్రితం మేయర్ మార్పుకి పూర్తిగా టీడీపీకి సహకరించాం కాబట్టి ఈసారి ఆ జనసేనకి మేయర్ సీట్ ఇవ్వడాన్ని డిమాండ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించి ఆ కార్పొరేటర్లు ఎన్నికైతే ఎన్నికలు మేయర్ని ఎన్నుకునే దాన్ని తీసివేసి డైరెక్ట్ మేయర్ ఎన్నిక కాబట్టి ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని డిమాండ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉంది, కూటమి అధికారంలో ఉంది కాబట్టి మేయర్ పదవిని గెలవడం చాలా ఈజీ అనే భావిస్తున్నారు. దీన్ని లోకల్ క్యాడర్ కూడా విస్తృత స్థాయి సమావేశంలో డిమాండ్ చేసినటువంటిది అయితే ఉంది. ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ రాజు, చూద్దాం విశాఖలో ఉన్న జనసేన క్యాడర్ అభిప్రాయం ఇది. విశాఖ మేయర్ పీఠం తమకు కావాలి అని, కానీ టీడీపీ క్యాడర్ కూడా అదే కోరుకుంటుంది. సో కూటమి నేతలు కలిసి కూర్చొని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూద్దాం. ఒకవేళ జనసేన అధినేత దగ్గరకు ఈ విషయాన్ని తీసుకుని వెళితే ఆయన క్యాడర్కి ఏం చెబుతారు, క్యాడర్ సంతృప్తి వ్యక్తం చేస్తుందా దాని